అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నేను వైసీపీ లీడర్స్ పెట్టిన ప్రెస్ మీట్లు చూశాను. ఇక బానిసత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా బిహేవ్ చేస్తున్నారు మీరు. వైసీపీలో ఉన్న కాపు లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీకే చెప్తున్నాను. ఆ బానిసత్వానికి బ్రాండ్ అంబాసిడర్ అని నేను ఎందుకన్నానంటే రండి మీకు చూపిస్తాను. నిన్న పంతో నానాజీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పంతో నానాజీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు వీళ్ళు చెరగ పెడతారు కదా వైసీపీ వాళ్ళు జనరల్గానే. ఎక్కడో ఒక ఆయన చనిపోతే ఓ సాయి కృష్ణ అనే అబ్బాయి చనిపోవటం పెట్టి దానికి సిఐ గారు కారణం అవటం ఏంటి, దానికి పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వం తిట్టడం కోపం వచ్చింది ఆయనకి. అయితే ఆ కోపంలో ఆయన మాట్లాడుతూ నా కొడుకుని రమ్మనండి ఇక్కడ పోటీ చేయమన్నాను. అంటే చివరిలో ఆయన అప్పటికే దాదాపు చాలాసేపు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత చివరిలోకి వచ్చేటప్పటికి ఒక మాట ఫ్లోలో వచ్చేసింది. అయితే ఆ మాట కూడా ఆయన అనకుండా ఉండాల్సింది. ఎందుకంటే మనం ఎంతసేపు వాళ్ళు చేస్తున్న అన్యాయాలు బయటపెడితే చాలు, పర్సనల్గా తిట్టడం ద్వారా వాళ్ళ మనోభావాలు గాయపడడం తప్ప మరొక ఇది ఉండదు, దానివల్ల లాభం ఉండదు, ఉపయోగం ఉండదు. అయితే ఫ్లోలో వచ్చేసింది. అది ఫ్లోలో వచ్చేస్తే ఏమంటే వంగ గీత గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి ఏంటి పంతో నాని గారు ఎలా తిడుతున్నారంట. ఆయన ఎవరు పేరు నాని గారు వచ్చేసారు, ఇంకొక గుడివాడ అమర్నాథ్ గారు వచ్చేసారు, మరొకరు వచ్చేసారు. ఇక అందరూ వచ్చి పంతో నాని గారిని ఖైదీ చేస్తున్నారండి. ఎందుకు అలా ఎలా మాట్లాడతారో మీరు ఉండండి, ఆ వీడియోలో ఉన్నట్టు నేను చూపిస్తాను. ఉండండి. నానాజీ ఏం మాట్లాడాడు చెప్పని అడుగుతా ఉన్నా. నా కొడుకు ఆయన మాట్లాడతాడా? ఎవడండి గోండా? ఏంటని నాకు అర్థం కాలేదు. మితిమీరిన మాటలు మాట్లాడుతున్నారు, సౌకబారు మాటలు మాట్లాడుతున్నారు. ధర్మమేనా ఇది? రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి యొక్క ప్రెస్ మీట్ అంతా తిరుగుతుంది. ఆయన భాషలో నేను మాట్లాడలేను, కానీ ఆయనకు సరిపోను నేను ఆ భాష మాట్లాడటానికి. నువ్వు సృహలో ఉన్నావో లేదో అది నీకు తెలియదు, నాకు తెలియదు. అది నువ్వు మాట్లాడేటువంటి భాష. కురసాల కన్నబాబు గారు ఈయన కూడా కాకినాడే. ఈయన మొన్న ఓడిపోయారు పంతో నానాజీ గారి మీద. ఈయన మాట్లాడుతున్నాడు చూడండి. ఇది చంద్రబాబు నాయుడు గారి స్కూల్లో జనసేన పార్టీ కూడా చేరింది కాబట్టి అక్కడ నేర్చుకున్న పాఠాలు ప్రతిరోజు అమలు చేస్తున్నాం. ఈ జనసేన చంద్రబాబు నాయుడు గారు ఎజెండాకి పనిచేయడం తప్ప వాళ్ళు వేరే ఎజెండా కనిపించట్లేదు. వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా నిన్న స్థానిక కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతో నానాజీ గారు చాలా దురుసుగా, చాలా దిగజారుడు భాషతో మాట్లాడడం చూసాం. ఎంత దిగజారుడు భాష అంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన లక్షలాది మందిల అభిమానుల్ని సంపాదించుకున్నవాడు, ఈ దేశానికే సంక్షేమం ఎలా చేయాలో ఆదర్శంగా నిలిచినవాడు జగన్. దిగజారుడు భాష అండి అది. దిగజారుడు భాషని గౌరవ మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు వచ్చి ఖండించేశారండి. ఏమండి తర్వాత వంగా గీత గారు, ఆవిడంటే మాకు గౌరవం, మా అందరికీ కూడా గౌరవం. ఎందుకంటే ఆవిడ భాష కానీ ఆవిడ ఇది కానీ అంతా కూడా చాలా గౌరవించదగ్గట్టే ఉంటారు ఆవిడ. అయితే ఆవిడతో కూడా ప్రెస్ మీట్ పెట్టించి ఖండింపజేశారు. ప్రత్యేకంగా నిన్న మొన్న జరిగిన సంఘటన చూసినట్లయితే ఇది కావాలని ఎందుకు మీకు అంత ఉలికిపాటని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ మేమేమీ రహస్యంగా మీటింగ్ పెట్టుకోలేదు, మీకెందుకు అంత ఉలికిపాటు, ఎందుకు మీరు ఆ రకంగా పెట్టాలి? ఆ సందర్భంగానే ముందు మొట్టమొదటిగా ఏదైతే సోదరులు నానాజీ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు, సంస్కారవంతమైన కాపు కుటుంబంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా ఇంత సంస్కారహీనంగా మాట్లాడరు. మీరు మాట్లాడినవన్నీ ఎవరినైనా విమర్శించవచ్చు. సంస్కారవంతమైన కాపు కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఇంత సంస్కారహీనంగా చాలా పెద్ద మాట అండి అది. అంటే పంతో నానాజీ గారి కుటుంబాన్నే సంస్కారహీనమైంది అని చెప్పి వంగ గీతా విశ్వనాథ్ గారితో తిట్టించారు ఒక రకంగా. నిజంగా ఇప్పుడు ఆయన పంతో నానాజీ గారు వీళ్ళ సొంత సామాజిక వర్గం, ఆయన కూడా కాపు సామాజిక వర్గం. ఆయన ఎవరిని తిట్టారు? జగన్మోహన్ రెడ్డి గారనే. పోనీ ఒకవేళ సామాజిక వర్గాల లెక్క వచ్చింది కాబట్టి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తిట్టారు. ఒక రెడ్డి గారిని తిడితే వైసీపీలో ఉన్న కాపులకు ఎంత కోపం వచ్చిందండి. మొత్తం కుటుంబాన్నే మొత్తం సంస్కారహీనం అనేంత స్థాయికి వంగ గీత గారితో మాట్లాడించారు. కురసాల కన్నబాబు గారు పేరుని నాని వచ్చాడు, పేరుని నాని మాట్లాడాడు. అయితే ఒకసారి ఈ వీడియో చూడండి. ఇప్పుడే మన కుమార్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ వస్తే ప్యాకేజ్ పవన్ స్టార్. చంద్రబాబు చెప్పు చేతలు నువ్వు ఒక నాయకుడివేనా? నువ్వు మాట్లాడే మాటలు పెద్ద, చేసే పనులు ఒక. ఇప్పుడే మన కుమార్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ వస్తే ప్యాకేజ్ పవన్ స్టార్. లకారంతో తిట్టారండి. ఎవరు? చంద్రశేఖర్ రెడ్డి గారు అని ఒక రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని లకారంతో తిట్టారు. పక్కనే వంగ గీతా విశ్వనాథ్ గారు ఉన్నారు. మరి ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి ఏమంటే సంస్కారవంతమైన కుటుంబం నుంచి వచ్చేవాళ్ళు ఎవరో కూడా ఇలాంటి సంస్కారహీనమైన మాటలు మాట్లాడరు అని ఆ రోజున వంగ గీత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఈవేళ ఆవిడ మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా విలువ ఉంటుందండి.
ఇదే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆ రోజున కురసాల కన్నబాబు కూడా వచ్చి ఏంటంటే అంత లకారాలతో తిట్టాల్సిన అవసరం ఇప్పుడేం వచ్చింది? ఎందుకు తిట్టారు మీరు మా కులం నుంచి వచ్చిన ఒక నాయకుడు పార్టీ పెట్టి ఒక స్థాయిలో ఉంటే అలాంటి వ్యక్తిని తిడితే మా కులం అంతా కూడా అవమానపడుతుంది కదా, ఒక కులం నుంచి వచ్చిన ఒక నాయకుడిని ఎలా తిడతారు మీరు అని ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టుంటే అసలు చాలా గొప్పగా ఉండేదండి. ఇక్కడ మీరు చిన్న లాజిక్ గ్రహించండి. ఒక రెడ్డి గారు డైరెక్ట్గా ఒక కాపు కులం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని తిడితే కాపులు ఎవరు, ఈ గీత గారు కానీ లేదంటే కన్నబాబు గారు కానీ పేర్ని గారు కానీ మరి గుడివాడ ఎవరు మాట నోరిప్పలేదండి. అందరూ కూడా ఇలాగా గప్చుప్ అయిపోయారు. అదే ఒక కాపు కులం నుంచి వచ్చిన నానాజీ గారు ఫ్లోలో నా కొడక అన్నారని మొత్తం అందరూ వెళ్ళి తెగదిట్టేస్తున్నారు. సంస్కారం లేదా, సంస్కారం హీనుడా, నీ కుటుంబాన్ని సంస్కారం. అయ్యి బాబు ఏంటండి ఇది బానిసత్వం కాదా? ఇంతకన్నా బానిసత్వం మరి ఒకటి ఉందండి. రోజారెడ్డి గారు ఆవిడ ఎలాంటి మాటలు మాట్లాడేదండి పవన్ కళ్యాణ్ గారిని? ఏమంటే సాయి కృష్ణేనండి కాపు కులంలో పుట్టినాడు? ఇది గంజాయి కేసులో లేకపోతే మర్డర్ కేసులో లేదా ఇంకో పోక్సో కేసులో ఉన్న సాయి కృష్ణే కాప? పవన్ కళ్యాణ్ గారు కాపు కులంలో పుట్టలేదా? ఆయన తిట్టేసి ఎలా పడితే అలాగా ఎంత నీచమైన మాటలు మాట్లాడేవారండి. జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి డైరెక్ట్గా కార్లు మారుతున్నాడు, భార్యలు మారుస్తాడు, లేకపోతే ఇంకోటి చేస్తారని. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నా కూడా మనం వినవలసి వస్తూ ఉంది. నిజంగా ఎక్కడున్నాయండి తనకు విలువలు? నలుగురు పిల్లలు, కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్ళకు ఒకసారి 5 ఏళ్ళకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక కాపు కులం నుంచి వచ్చి పార్టీ పెట్టిన ఒక నాయకుడిని అంత నీచంగా కించపరుస్తూ ఉంటే అప్పుడున్న కాపులందరూ ఏమైపోయారండి? మీరు అందరూ రోజా గారు వచ్చి రాజకీయాల నుంచి అప్పటికే వెళ్ళిపోయిన చిరంజీవి గారి కుటుంబాన్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మరి కాపు నాయకులందరూ ఆ రోజు ఏమైపోయారండి? ఈ కాపుల మీద ఉన్న అభిమానం ఏమైపోయింది? రోజా గారు ఎలా మాట్లాడారో చూపించాలా? కారుమూడి వెంకటరెడ్డి అని ఇంకొక ఆ రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని చాలా నీచంగా మాడుతుంటే మరి కాపులకి, వైసీపీలో ఉన్న కాపులకి పౌరుషం రావట్లేదా? అంటే ఒక రౌడీ షీటర్కి ఏదైనా జరిగితేనే మా కాపులు అని చెప్పి వస్తారా మీరు? నిజాయితీగా బతుకుతూ ఒక పార్టీ పెట్టి కాపు కులానికి ఒక పేరు తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ఏమనండి మీరు పట్టించుకోరా? ఈ బానిసత్వం అండి ఇది. నిజంగా మీకు కులం మీద ప్రేమ ఉంటే అన్ని చోట్ల ఉండాలి. 55 సంవత్సరాలు వచ్చాయి, కనీసం ఎమ్మెల్యే కాదు కదా, ఎంపీటీసీ కూడా కాలేకపోయావు. నీకు దమ్ముంటే సింగులర్ గా పిలవటం కాదు, జగనన్నతో సింగిల్ గా పోటీ చేయి. జనసేన తరఫున 175 మంది క్యాండిడేట్లు పెట్టి ఎలక్షన్కి వెళ్ళి గెలిచి అప్పుడు సింగులర్ గా పిలిస్తే నువ్వు దమ్మున్నోడు అంటారు. కానీ పనికి మాలిన వాడిలాగా వయసు పెరిగిందే గాని బుద్ధి లేకుండా ఎలాంటి మాటలండి? ఆ కాపు కులం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని మరి ఇప్పుడు కదండి రావాలి పౌరుషం? అరే ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చి ఒక మహిళ ఇంత దారుణంగా నీచంగా మన కులాన్ని దూషిస్తుంది, దూషించాల్సినంత అవసరం ఏంటి? పర్సనల్గా మాట ఇంకా చాలా దారుణమైన మాటలు ఉన్నాయి, ఇవి అవన్నీ పెట్టలేదు. ఇప్పుడు ఏంటనేది అప్పుడు రాదా పౌరుషం? పాపం ఆయనే ఒళ్ళు బాగాలేకుండా ఏదో ఒక మూల కృష్ణారామాన్ని కూర్చున్నాడు. ఆయన ఎందుకు మళ్ళీ లాగుతారు? మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపుదన్నారు పవన్ కళ్యాణ్. చూసి నేర్చుకోరా, హీరో అంటే ఎలా ఉండాలి, సింగిల్ గా ఉండాలి, సింగిల్ పార్టీగా రావాలని. నాకు నవ్వు ఆగలేదు. ఏమంటే ఎవరండి మూల కూర్చున్నది? 11 సీట్లతో మూల కూర్చుని అసెంబ్లీకి కూడా వెళ్ళిన ఎవరు? అంటే రోజా గారికి వాళ్ళ సామాజిక వర్గమైన జగన్మోహన్ రెడ్డి గారు అంత దారుణంగా ఓడిపోయినా అది ఓటమి కాదు. 100% స్ట్రైక్ రేట్ తోటి వాళ్ళు డీసీఎంగా కూర్చొని ఎంతోమంది సామాన్యుల్ని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేసిన వ్యక్తి ఆయన లేపు తన్నారటండి. చూసి నేర్చుకోరా అంటున్నారు. ఎవరన్నారో కాదండి, ఆవిడ అంటుంది. విజయ్ గారిని చూసి జగన్ గారు నేర్చుకోరట. విజయ్ గారిని చూసి నేర్చుకోలేడు. ఆల్రెడీ విజయం సాధించున్న వ్యక్తి అంత నీచంగా కించపరిచి మాట్లాడుతూ ఉంటే మరి కాపు నాయకుల పౌరుషం ఏమైపోయిందండి? ఒక రెడ్డి గారిని, జగన్ రెడ్డి గారైనా ఒక రెడ్డి గారిని పంతో నానాజీ గారు ఒక్క మాట అంటే ఇంత పౌరుషం పొడుచుకొచ్చేస్తుంది మీకు. ఇది బానిసత్వం కాదా? మీ కులాన్ని తిడుతున్న ఆ రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చి మీ పార్టీలో వాళ్ళే మీ కులాన్ని తిడుతున్నా మీరు పట్టించుకోరు, మీకు కోపం రాదు. కానీ రెడ్లను ఎవరన్నా అంటే మాత్రం అయ్యి బాబా వాళ్ళ మీద ఈగ వాళ్తే ఇది అది వైసీపీ రెడ్లనే, జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ మీద ఈగ వాళ్తే మీ మీద డైనోసార్ వాళ్ళనట్టు ఫీల్ అయిపోతున్నారు. అయ్యి బాబు ఏంటండి బాబు బానిసత్వం, ఏంటండి దరిద్రం?